హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. మా వీడియోస్ ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకేమైనా పనికొచ్చే వీడియోస్ ఉన్నాయని అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు నవ్వేడస్ ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా, ఎందుకు అవుతుంది, దానికోసం మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి షాంపూ యూజ్ చేయాలి అనే దాని మీద ఈరోజు టాపిక్ అండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి. ఇదేమో రోజ్మేరీ ఆయిల్, అలాగే రోజ్మేరీ వాటర్ అండి. మనకిప్పుడు యూట్యూబ్లో కూడా వైరల్గా ఉంది కదా, సో నేను అది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. ఇదేమో ఆమ్లాతో చేసిన హల్వా. జనరల్గా మనము ఆయిల్ పెట్టి దూకున్నప్పుడు లేదా హెడ్ బాత్ చేసినప్పుడు కొంత హెయిర్ అయితే పోతుంది కదండి. సో దానికైతే ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువగా అంటే ఇంత హెయిర్ పోయినప్పుడు మాత్రం మనం తప్పకుండా ఆలోచించాల్సింది, మనం జనరల్గా హెయిర్ ఫాల్ జరుగుతున్నప్పుడు మనము హెయిర్ షాంపూ మార్చడం, హెయిర్ ఆయిల్ మార్చడము, లేదా ప్యాక్ కొత్తగా ఏదైనా కనిపించింది అంటే ఆ ప్యాక్ వేసుకోవాలి అని అనుకుంటాం. కానీ ప్రతి ఒకరికి సూట్ అయింది, ఇంకొకరికి సూట్ అవ్వదండి. ఇక్కడ నేను మా పాప విషయం చెప్తున్నాను. తనకు హెయిర్ ఫాల్ ఒక 4-5 months నుంచి కొద్దిగా 20 హెయిర్, అలా 40, 100, ఒక 150 అలా హెయిర్ పోతుంటే నేను హెయిర్ ఫాల్ కోసం అని చెప్పేసి నేను కొంచెం ఆయిల్స్ చేంజ్ చేయడము, అంటే ఆయిల్స్లోనే ఆమ్లా ఆయిల్ ఒకసారి, వేప ఆయిల్ ఒకసారి, అలోవెరా ఆయిల్ ఒకసారి, మందార పూలతో ఆయిల్ అలా చేస్తూనే పెడుతున్నానండి. నేను ఎప్పుడు బయట ఏమీ కొనలేదు, నేనే ఆయిల్స్ ప్రిపేర్ చేయడము, గానుగ నూనె పట్టించి మరీ నేను ఆయిల్ వాడతాను. తన కోసం అంత కేర్ తీసుకుంటానమాట. అలాంటిది ఒకసారిగా ఒక్క 4-5 daysలోనే అంత హెయిర్ నుంచి చిన్నగా హెయిర్ అయిపోయింది, చాలా సన్నగా పల్చ పడిపోయింది. సో నేను అందుకనే కట్ చేయాల్సి వచ్చిందనమాట. చిక్కులు తీసి దువ్వడము రోజు తనకి చాలా ప్రాబ్లం అయింది, హెడేక్గా ఉండేది. సో నేను కట్ చేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు టెస్టులు చేశాక తనకి చాలా విటమిన్ డెఫిషియన్సీ అని చెప్పారండి. మనం జనరల్గా చిన్నపిల్లలు ఏంటి హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఒకసారి మేము ట్రిప్కి వెళ్ళాము, ట్రిప్స్ నుంచి వచ్చిన తర్వాత అలా జరుగుతుందేమో అని వదిలేశాను అనమాట. నేను హెయిర్ కేర్ తీసుకుంటూ ఉన్నాను, కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాతే తెలిసింది తనకి ఇలా ప్రాబ్లం ఉందని. వితిన్ 1 weekలో మళ్ళీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందండి. వితిన్ 1 weekలో అటు మెడిసిన్ అలాగే ఈ షాంపూ యూజ్ చేసిన తర్వాత అండి. మీకు ఎవరికైనా ఇది అందుబాటులో ఉంటే ఒకసారి దాని రివ్యూస్ చూడండి, చాలా బాగుందనమాట. మనము రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూకి దీనికి చాలా తేడా ఉందండి. ఇక్కడ పైన ఇచ్చారు, ఆల్ ప్రోడక్ట్స్ ఆర్ హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ ఇన్ నేచర్ అండ్ హ్యావ్ బీన్ ఫార్ములేటెడ్ టు సూట్ ఆల్ స్కిన్ అండ్ హెయిర్ టైప్స్. ద ప్రోడక్ట్స్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్పెషల్ బ్లెండ్స్ ఆఫ్ botanical extract, nutrients and aromatic oils which are unique and highly effective. Pure natural Ayurvedic and handmade products, dermatologically tested, clinically tested and cruelty free. Vegan products made of natural essential oils. మీరు ప్రతి ఒక్కటి దీని మీద ఉందండి. అన్ని టెస్ట్ చేసి నేను ఆలోచించి రివ్యూస్ చూసిన తర్వాత ఇది తెప్పించాను. టెస్టెడ్, ప్రోవెన్, సర్టిఫైడ్ అని ఉందండి ఇక్కడ. మీరు కావాలంటే ఇది ఒకసారి చూడండి. చిన్న బాటిల్ అయితే లేదు, ఇది ఒకవేళ తక్కువ క్వాంటిటీ తెప్పించుకొని టెస్ట్ చేద్దామంటే చిన్న సైజ్ అయితే లేదండి. ఇది 650 ml మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసి 549 పడిందండి. ఇది అమెజాన్లో బుక్ చేసాము. ఫస్ట్ అయితే అసలు స్టాక్ లేదు, ఒక 1 week వెయిట్ చేసిన తర్వాత ఇది వచ్చిందండి. ఇది పెట్టిన తర్వాత ఎక్సలెంట్ అండి. ఫస్ట్ దువ్వినప్పుడైతే ఒక 10-15 కంటే హెయిర్ రానే లేదు, ఇప్పుడైతే అసలు రావట్లేదు. 4 times నేను యూజ్ చేశాకనే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఫస్ట్ తీసైతే పెట్టాను, కానీ ఇది ఏమి షాంపూ స్మెల్, షాంపూ లాగా నురుగా అలా ఏమి ఉండదండి. జస్ట్ మనం ఏదో ఆయిల్ రాసుకున్నట్టే ఉంటుంది. ఆ షాంపూ స్మెల్ కూడా చాలా మైల్డ్గా ఒక ఆయిల్ పెట్టుకున్న ఫీలింగ్ ఉంటుంది. అది ఓపెన్ చేసిన తర్వాత మనము పెట్టుకోగానే ఒక 10-15 minutes లేదా 20 minutes అలా హెయిర్ను వదిలేయాలండి. తర్వాతనే హెడ్ బాత్ చేయాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నేను షాంపూ యూస్ చేయకముందు అసలు ముట్టుకుంటుంటే ఇలాగే కంటిన్యూస్గా ఇలాగే వస్తుంటుందండి, ఇంత హెయిర్ పోతుంది. సో అందుకని నేను ఇది ట్రై చేశాను. ఒకవేళ మీ పిల్లల్లో కానీ లేదా మీకే ఎవరికైనా ప్రాబ్లం ఉంది అని అంటే వెంటనే అటు మెడిసిన్ వేసుకుంటూ అలాగే ఈ షాంపూ యూస్ చేయండి. చాలా బాగుంది. న్యాచురల్ ఆయిల్స్తో చేసిన ఆయిల్ కాబట్టి ఇది అందుకనే 550 rupees ఉందండి. మీకు అవైలబుల్ ఉంటే ఒకసారి ట్రై చేయండి.
ఇది ఒక 10 మినిట్స్ అలా మసాజ్ చేసిన తర్వాత ఇంకా అంతేనండి. వెంటనే కొంచెం హెయిర్ వచ్చిందంటే జనరల్గా చిక్కులు పడతాయి. మనకు చిక్కులు మామూలుగా పడవండి. హెయిర్ ఫాల్ జరిగింది అని అంటే చిక్కులు వచ్చేస్తాయి అన్నమాట. సో నేను మొత్తం హెయిర్ సగానికి కట్ చేశాను. ఇది ఫస్ట్ వాష్ చేసినప్పుడు నేను ఇది పెట్టే ముందు ఇప్పుడు వీడియో చూపించాను కదండి. పెట్టిన తర్వాత కూడా ఎలా ఉందో నేను వీడియో చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా థిక్గా డార్క్ గ్రీన్ కలర్గా ఆయిల్ లాగానే ఉందండి. ఆయిల్ స్మెల్లే వస్తుంది. పెట్టి ఒక 10-15 మినిట్స్ ఉంచేసిన తర్వాత నేను హెడ్ బాత్ పోసానండి. దీంతో పాటుగా తనకి ఎక్కువగా మిల్ మేకరు, అలాగే బాదము, అలాగే పల్లీలు నైట్ నానబెట్టేసి మార్నింగ్ ఇవ్వడము, కిస్మిస్ ఇవ్వడము, కిస్మిస్లో నుంచి వచ్చిన వాటర్ని తాగమనేసి కిస్మిస్ పెట్టేదానండి. అలాగే అంజీరు, అలాగే ఖర్జూర, అలాగే ఆమ్లా, ఎందుకంటే ఉసిరికాయలో చాలా మంచి వైటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీ వస్తుందన్నమాట అది తీసుకోవడం వల్ల. అది కూడా యూస్ చేశానండి. హెయిర్కి చాలా చాలా మంచిదన్నమాట ఆమ్లా అయితే. చూసారా, ఇప్పుడు హెడ్ బాత్ అయిన తర్వాత మనం హెడ్ బాత్ చేయగానే హెయిర్ రఫ్గా అయిపోయి బాగా ఇలా లేస్తున్నట్టుగా ఉంటుంది కదండి. అలాంటిది ఏమీ లేదు ఇందులో. చాలా స్మూత్గా మనం ఆయిల్ రాసుకున్నట్టుగానే ఉంటుంది. అలాగే కొంచెం డార్క్ కలర్ కూడా అయ్యిందండి. ఫస్ట్ పెట్టినప్పటికీ హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం డార్క్గా కూడా అయింది హెయిర్. ఇంత మాత్రమే వచ్చిందండి హెయిర్ ఫాల్. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత అలాగే డైట్ ఫాలో అవుతూ ఈ షాంపూ యూస్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.